కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్ల తొలగింపు పనులను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో ఆ సమస్యను పరిష్కరించడానికి రేవంత్ ప్రభుత్వం 3 మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, దుద్దిల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ప్రస్తుతం ఈ కమిటీ హెచ్సి ఎగ్జిక్యూటివ్ కమిటీ, విద్యార్థుల ప్రతినిధులు, జాయింట్ యాక్షన్ కమిటీ, సివిల్ సొసైటీ గ్రూపులు సహా భాగస్వాములైన ప్రతి ఒక్కరితో చర్చిస్తుంది. ఇందులో భాగంగానే కాసేపట్లో సచివాలయంలో మంత్రుల కమిటీ భేటీ కానుంది. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే హెచ్సి కార్యవర్గం, స్టూడెంట్స్ యూనియన్, మేధావులు, పర్యావరణవేత్తలతో సంప్రదింపులు జరపనుంది కమిటీ. సిఎస్తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ నెల 16లోపు కంచగచ్చిబౌలి భూ వివాదంపై నివేదిక ఇవ్వాలన్న నేపథ్యంలో సిఎస్తో అటవీ, రెవెన్యూ అధికారులు కూడా భేటీ అయ్యారు. వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ నిరుద్యోగ యువత ఈ రాష్ట్ర ఆవిర్భావం కోసం, ఈ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశించి పోరాటం చేశారో వాళ్ళందరికీ మనం ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి వాళ్ళు అవుతాం. అప్పుడే ఈ రాష్ట్రం తెచ్చుకున్న దానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుందనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకేస్తూ పనిచేస్తూ ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ, ఈ ప్రభుత్వం ఇటు వ్యవసాయ రంగాన్ని, అట్లాగే ఇటు పారిశ్రామిక రంగాన్ని, అట్లాగే యువతనికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం తీసుకొని ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఈ జరిగే ప్రక్రియలో సరే రకరకాల ఇది అభివృద్ధి జరగకూడదని ఆశించేటువంటి కొద్దిమంది చేసే ప్రయత్నాలు కూడా ఉంటాయి. వాటన్నిటితో మనం అత్యంత జాగ్రత్తతో ముందుకు పోతూ ఈ రాష్ట్ర అభివృద్ధే మన లక్ష్యంగా, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ బాగా చదువుకోవాలి, చదువుకున్న ప్రతి బిడ్డకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు రావాలి. కంచగచ్చిబౌలి భూములపై పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. కంచగచ్చిబౌలి భూముల్లోకి బయటి వ్యక్తుల నిషేధం విధించింది. సంబంధం లేని వారు భూముల్లోకి వెళ్లరాదని ఆదేశించింది. ఎవరైనా ఆంక్షలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యా కమిషన్, విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, పలువురు అధికారులు హాజరయ్యారు. పాఠశాల విద్యా వ్యవస్థలో లోపాలు తీసుకురావాల్సిన సంస్కరణలపై చర్చించారు. సీఎం రేవంత్ పాలన ప్రవర్తనపై రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు హరీష్ రావు. అందులో రేవంత్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న వికృత పాలనపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాహుల్ బోధిస్తున్న నీతి సూత్రాలు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను రేవంత్ తుంగలో తొక్కుతున్నాడని, ఒక నియంత్రణ పాలన సాగిస్తున్నాడంటూ వివరించారు హరీష్ రావు. రాహుల్ గాంధీ ప్రేమ్కి దుకాన్ అంటుంటే రేవంత్ మాత్రం తనది అంత అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. పల్ల రాజేశ్వరరెడ్డి తాటికొండ రాజయ్యపై తీవ్ర విమర్శలు చేశారు. పల్ల రాజేశ్వరరెడ్డి, రాజయ్యలు చౌకబారు విమర్శలు మానుకోవాలన్నారు. పల్ల రాజేశ్వరరెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అన్నారు. మాటలో అహంకారం, బలుపు దగ్గించుకోవాలన్నారు. కేసీఆర్ వెంట ఉండి బీఆర్ఎస్ను భ్రష్టు పట్టించామని పల్లపై ఫైర్ అయ్యారు. చౌకబారు విమర్శలు చేస్తున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పల్ల రాజేశ్వరరెడ్డి గారు నిన్న జనగామలో మాట్లాడుతూ 800 కోట్లు కాదు కదా, 8 పైసలు కూడా లేదు అని ఒక మాట మాట్లాడారు. ఆ మాటలో ఆయన అహంకారం, ఆయన బలుపు స్పష్టంగా కనిపిస్తున్నారు. గతంలో కేసీఆర్ ఎంట 24 గంటలు ఉండి బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించిన వ్యక్తి, అధికారాన్ని కేసీఆర్ని అడ్డం పెట్టుకొని ఆస్తులను కూడగట్టుకున్న వ్యక్తి, ఒక యూనివర్సిటీని, ఒక మెడికల్ కాలేజీను అక్రమంగా ఆక్రమించుకున్న భూమి రెగ్యులరైజేషన్ను, మన ఊరు మన బడిలో కాంట్రాక్టును తీసుకొని వాళ్ళ తమ్ముని పేరు మీద కాంట్రాక్ట్ తీసుకొని 100 కోట్లు దుర్వినియోగం చేసుకుని అనేక రకాలైన అవినీతి అక్రమాలకు పాల్పడి అధికారాన్ని వాడుకొని కోట్ల ఆస్తులు కూడబెట్టిన పల్ల రాజేశ్వరరెడ్డి గారికి నా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. నీ స్థాయి అది కాదు. నువ్వు వక్ర మార్గానే దిగి వచ్చినవాని. నీ గెలుపు అందరికీ తెలుసు ఎలా జరిగిందో. 800 కోట్లు నువ్వు ఖర్చు పెట్టావు.
ఏ రకంగా నాయకులను కొన్నావు, ఏ రకంగా ఓట్లను కొన్నావు అందరికీ తెలుసు. పల్లరాయ్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపై గులాబీ బాస్ కేసీఆర్ మరింత ఫోకస్ పెంచారు. ఇందులో భాగంగా ఎర్రవేలి ఫామ్ హౌస్లో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల కీలక నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. సమావేశంలో భాగంగా వరంగల్ సభకు జన సమీకరణపై నేతలకు సూచనలు చేస్తున్నారు. అదేవిధంగా పార్టీ బలోపేతంపై నేతలతో గులాబీ బాస్ చర్చిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో అభ్యర్థులే లేరా అంటూ క్వశ్చన్ చేశారు రాజాసింగ్. అధిష్టానానికి సీనియర్లు, కార్యకర్తలు కనపడలేదా అంటూ నిప్పులు చెరిగారు. గులాంగిరి చేసే వరకు పోస్టులు, టికెట్లు మిగతా వాళ్లకు లేవా అంటూ రాజాసింగ్ నిలదీశారు. బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి టార్గెట్గా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. హైదరాబాద్ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కార్పొరేటర్ శంకర్ యాదవ్ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో యుద్ధ ప్రాతిపదికన రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లుగా మంత్రి తెలిపారు. గత సెప్టెంబర్ నెలలో కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం అందించినట్లుగా పొంగులేటి తెలిపారు. శ్రీరామనవమి తర్వాత పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. రావాలని 15 నెలల క్రితం మీ అందరి కష్ట ఫలితంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నన్ను ఆశీర్వదించి దీవించి పంపారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ఈ తెచ్చుకున్న ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి పేదవాడి కన్నీరు తుడచాలని, ప్రతి యువకుడికి, నిరుద్యోగ యువతకు అండగా ఉండాలని, ఆడబిడ్డలకి అండగా ఉండాలని, రైతన్నని రాజు చేయాలని ఏదైతే కళ్ళకని మనం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి పెద్ద మనిషి 8,19,000 కోట్ల అప్పు చేసి అప్పు భారాన్ని నెత్తి పెట్టిపోయినా రైతును రాజు చేసే దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 20,657 కోట్ల రూపాయలు, సుమారు 25,65,000 మంది రైతన్నలకి ఒకేసారి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా రుణమాఫీ చేసిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మెకు సిద్ధమయ్యారు. సోమవారం లేబర్ కమిషన్ ఆఫీసులో సమ్మె చేస్తామంటున్నారు ఆర్టీసీ కార్మికులు. ఇచ్చిన హామీల అమలే లక్ష్యంగా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వాలు విలీనం చేయాలంటున్నారు కార్మికులు. అలాగే యూనియన్లపై విధించిన ఆంక్షల్ని ఎత్తివేయాలంటున్నారు కార్మికులు. 2021 వేతన సవరణ సాధనకే పెండింగ్ డిమాండ్లు పరిష్కరించాలంటున్నారు ఆర్టీసీ కార్మికులు. ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కన్వేర్ బెల్ట్ పునరుద్ధరణ కావడంతో మట్టి తొలగింపు పనులను ముమ్మరం చేశారు. సొరంగం నుంచి ఉబ్బికి వస్తున్న ఓటి నీటిని తొడిపోస్తూ స్టీల్ వ్యర్థాలను బయటకు తరలిస్తున్నారు. టన్నెల్ లోపల జరుగుతున్న సహాయ చర్యలపై సహాయక బృందాల ఉన్నతాధికారులతో ప్రత్యేక అధికారి సమీక్ష సమావేశం నిర్వహించారు. సహాయక బృందాలు తమకు కేటాయించిన పనిని పూర్తి స్థాయిలో చేపడుతూ వేగవంతం చేస్తున్నట్లుగా తెలిపారు. టన్నెల్ లోపల అత్యధికంగా పేరుకుపోయిన స్టీల్ను లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నట్లుగా వివరించారు. వెల్కమ్ బ్యాక్. అమరావతిలో జరిగిన వైద్యారోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సత్యకుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య భవిష్యత్తును మార్చేందుకు ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం కార్యాచరణ ప్రణాళికను వేగవంతం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. అలాగే అవసరం మేరకు పిహెచ్సి, సిహెచ్సిలలో వర్చువల్ వైద్య సేవలు అందించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో కొత్తగా 13 చోట్ల డి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంగళగిరిలో దశాబ్దాల సమస్యకు 10 నెలల్లో పరిష్కారం చూపామన్నారు మంత్రి లోకేష్. తొలి విడతలో ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న 3,000 మందికి శాశ్వత పట్టాలు అందజేస్తామన్నారు. ఎవరి ద్వారా లబ్ధి చేకూరిందో ప్రజలు గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించుకోవాలని చెప్పారు. ఓడిన చోటే గెలిచి చూపాలని మంగళగిరిపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు మంత్రి లోకేష్.
పార్టీ నాయకత్వంతో దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం మేము చేస్తాం జరిగింది. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో మంగళగిరిలో ఒక క్లినిక్, తాడేపల్లిలో క్లినిక్, దుగ్గిరాలకు ఒక మొబైల్ క్లినిక్ పెట్టి ఉచితంగా చికిత్స కాదు మందులు కూడా ఈ రోజు కూడా మేము ఇస్తున్నాం. ఎక్కడన్నా నీటి సమస్య ఉంటే వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలాం. పిల్లలకి బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు ఉపాధి కావాలంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా ఆనాడు మేము చేసాం. ఇంకా ఇంట్లో పెళ్లి జరిగితే నేను రాలేకపోతే స్వయంగా బట్టలు కూడా పెడతాం జరిగింది. నిరుపేద కుటుంబాలు సొంత కాలుపై నిలబడాలన్న ఆలోచనతో తోపుడు బండ్లు ఇచ్చాం. మహిళలకి ఆర్థిక స్వాతంత్రం రావాలని కుట్టు మెషినే కాదు ట్రైనింగ్ మరి ఇచ్చి కుట్టు మెషిన్ అందజేసి ఈ రోజు వాళ్ళ పని కూడా మేము కల్పిస్తున్నాం. కోవిడ్ వస్తే ప్రభుత్వం అని మర్చిపోయింది కానీ ఆనాడు నేను మర్చిపోలేదు. ఆక్సిజన్ గాని మందులు గాని అమెరికా డాక్టర్ల ద్వారా ఆన్లైన్ లో చికిత్స కూడా అందజేశాం. అవసరమైన మందులు ఇచ్చాం. ఇట్లా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజలకి నేను చేశాను. 2.5 దశాబ్దాల నుంచి. ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాద ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత పరిశీలించారు. అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలు ఆర్పినట్లుగా అధికారులు వెల్లడించారు. బ్యాటరీలు ఉంచిన ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లుగా అధికారులు వివరించారు. అయితే ప్రమాదానికి కారణాలు తేల్చాలని హోంమంత్రి అనిత ఆదేశించినట్లుగా సమాచారం. ఇక ఉదయం ఏపీ సెక్రటరియేట్లో అగ్ని ప్రమాదం జరిగింది. 2వ బ్లాక్లో మంటలు చెలరేగాయి. బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఫర్దర్గా ఇది జరగకుండా చూసుకునే బాధ్యతలు మేము తీసుకోవాలి. నేను దీని మీద డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కూడా నేను కాల్ఫర్ చేస్తున్నాను ఈరోజే. ఎందుకంటే ఈరోజు ఫైర్ డిపార్ట్మెంట్కి వాళ్ళ తాలూకా బాధ్యత ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ఉంటుంది. అది ఎంతవరకు వాళ్ళు చేయగలిగారు, ఎంతవరకు చేయలేకపోయారు, చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయారు అనే వివరణ కూడా నేను కనుక్కుంటాను. డెఫినెట్గా నేను చూసుకుంటాను. బీజేపీ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీ నాటి నుంచి నేటి వరకు అధికారంలో ఉండి ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉందన్నారు. ఏపీ అభివృద్ధి ఢిల్లీని తలదిన్నే రాజధాని, పోలవరం పూర్తి అన్నారు. కానీ 11 ఏళ్లలో మోడీ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. బీజేపీ మోసలకు మద్దతు ఇస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ ఒక జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడం, ఈ రెండు చాలా ముఖ్యమైన అంశాలైతే విభజన హామీలు, ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజెస్ అయితేనేమి, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అయితేనేమి, రైల్వే జోన్ అయితేనేమి, దుగ్గపట్నం పోర్ట్ అయితేనేమి, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, వైజాగ్కి విజయవాడకి మెట్రో అయితేనేమి, ఇలాంటివి ఎన్నో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. ఇది 2014లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హక్కులైతే 2025లో ఉన్నాం. ఈ రోజు వరకు కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టిన పాపాన పోలేదు బీజేపీ ప్రభుత్వం. 2014 సీఎం చంద్రబాబును పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులు కలిశారు. అమరావతిలోని ఏపీ సచివాలయానికి వెళ్లి సీఎంతో మీట్ అయ్యారు. ప్రవీణ్ మరణంపై జరుగుతున్న దుష్ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు. కుత్బుల్లాపూర్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. వారి భూముల్లో కనీసం సమాచారం లేకుండా ప్రహరీ గోడను కూల్చివేశారని మండిపడ్డారు. వారాల రాజేశ్వరరావు పేరుపై ఉన్న భూమిని ప్రభుత్వ భూమిగా చూపిస్తూ అందులో నిర్మించిన ప్రహరీ గోడను కూల్చివేశారని బాధితులు ఫైర్ అయ్యారు. ఎందుకు కూలుస్తున్నారని ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్కు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపోయినాము, మాకు ఎవరు ఇస్తారు? ఈ నష్టాలను ఎవరు కొడుతారు? కష్టజీవుల మీద కష్టం చేసుకుని బతుకుతామంటే ఉన్నాయి పోయినా ఉంచుకునే పోయినా అన్ని పోయినా మాకు ఇంకేంటి దిక్కు చెప్పండి మీరే. ఒక నోటీస్ కూడా రాలేదు కూల కొడుతున్నామని. వస్తువులు మున్సిపాలిటీలు వస్తున్నారమ్మా, చెప్తే మా ఒక్కటే కాదు నుంచి ఇంద్రమ్మ కాలనీ నుంచి రోడ్ ఎంతైతే తీసేస్తారో మరి ఏ ఇల్లు అయితే కూలగొట్టారో
హిందుత్వ సిద్ధాంతాలకు కేరాఫ్గా ఉన్న శివసేన ఉద్ధవ్ ఠాక్రే క్రమక్రమంగా ఈ సిద్ధాంతాలను వదిలిస్తుందన్నారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే. పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిన ఉద్ధవ్ హిందుత్వాన్ని, బాలాసాహెబ్ ఠాక్రే వారసత్వాన్ని శాశ్వతంగా విడిచిపెట్టారని ఆరోపించారు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించడం ద్వారా ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వాన్ని, బాబాసాహెబ్ ఠాక్రే ఆదర్శాలను పూర్తిగా వెన్నుపోటుపడిచారని షిండే అన్నారు. ये वो बढ़ के विरोध में निर्णय लेकर उबाटा ने असली चेहरा दिखा दिया है. अभी उनकी दुटप्पी भूमिका जाहिर हुई है और उन्होंने हिंदुत्व पूरी तरह छोड़ दिया है. बाला साहब ठाकरे जी के विचार पूरी तरह छोड़ दिया है. इस पर उन्होंने कल शिक्कामोर्तब किया है. ये बहुत ही दुर्भाग्यपूर्ण है. और जब उन्होंने 2019 में खुद के स्वार्थ के लिए बाला साहब ठाकरे जी के विचार और हिंदुत्व को त्याग देकर सरकार बनाया था कांग्रेस के साथ, उससे बड़ा अपराध ये कल उन्होंने किया है. उससे बड़ा गुनाह कल किया है. इसके वजह से उनके साथ जो रहते हैं आज भी उनकी गर्दन शर्मिंदगी से झुक गई है. और अभी వక్ఫ్ బిల్లు సవరణపై ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కొన్ని దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని ట్వీట్లో పేర్కొన్నారు మోడీ. తాజా బిల్లుతో ఇన్నాళ్ళు అట్టడుగునా ఉండిపోయిన వారికి ఇప్పుడు మేలు చేకూరుతుందని వ్యాఖ్యానించారు మోడీ. ఇక వక్ఫ్ బిల్లు సవరణపై అట్టడుగున వారికి గలం వినిపించే అవకాశం దక్కుతుందన్నారు ప్రధాని మోడీ. వక్ఫ్ సవరణ బిల్లుపై ఎంపీ అస్తుద్దీన్ ఓవైసీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. వక్ఫ్ సవరణ బిల్లు చట్ట విరుద్ధమన్నారు. వక్ఫ్ ఆస్తులు లాక్కునే కుట్ర జరుగుతుందన్నారు ఓవైసీ. ప్రధాని మోడీ థాయిలాండ్ పర్యటనలో భాగంగా బ్యాంకాక్లో ఉన్న వాట్ పో బౌద్ధ ఆలయాన్ని సందర్శించారు. బౌద్ధ మత గురువులు ఆయనకు స్వాగతం పలికారు. థాయిలాండ్లో ఉన్న బౌద్ధ ఆలయాల్లో వాట్ పో చాలా ప్రసిద్ధి చెందినది. బౌద్ధ మత పెద్దలు ప్రధాని చేత అక్కడ ప్రార్థనలు చేయించారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడి నియామకంపై అన్నామలై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో తాను లేనని ఆయన స్పష్టం చేశారు. పలు రాష్ట్రాల్లో నూతన అధ్యక్షుల నియామకంపై బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఈ సమయంలో అన్నామలై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తమిళనాడులో బీజేపీ నాయకత్వం కోసం నేతలు ఎవరూ పోటీ పడరని, అందరం కలిసి ఏకగ్రీవంగా ఒక నాయకుడిని ఎన్నుకుంటామని అన్నామలై తెలిపారు. తాను కూడా ఈ రేసులో లేనని ఆయన స్పష్టం చేశారు. పార్టీకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. కేరళ సీఎం పినరయ్ విజయన్కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయన కూతురు టి వీణాను విచారించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ అక్రమ లావాదేవీలో ఆమె ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. కంపెనీల చట్టం ఉల్లంఘన కింద ఆమెపై కేసు నమోదైంది. ఈ క్రమంలో కొచ్చిన్లోని ప్రత్యేక న్యాయస్థానంలో ఆమెపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇదే రేసులో ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. గతంలో బంగారం స్మగ్లింగ్ కేసులో విజయన్ కూతురికి సంబంధాలు ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. అప్పట్లో ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపాయి. కేరళ సీఎం పినరయ్ విజయన్కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయన కూతురు టి వీణాను విచారించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ అక్రమ లావాదేవీలో ఆమె ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. కంపెనీల చట్టం ఉల్లంఘన కింద ఆమెపై కేసు నమోదైంది. ఈ క్రమంలో కొచ్చిలోని ప్రత్యేక న్యాయస్థానంలో ఆమెపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇదే కేసులో ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. గతంలో బంగారం స్మగ్లింగ్ కేసులో విజయన్ కూతురికి సంబంధాలు ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. అప్పట్లో ఆ ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. భారత ఈక్విటీ మార్కెట్లు వరుసగా 2 సెషన్లలో అమ్మకాలను కొనసాగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ 930 పాయింట్లు క్షీణించి 75,364 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 345 పాయింట్లు క్షీణించి 22,904 వద్ద స్థిరపడింది. ఇక దేశీయ ఈక్విటీ మార్కెట్లకు ట్రంప్ టారిఫ్ల సెగ గట్టిగానే తాకింది. దేశీయ దిగుమతులపై 27% అదనపు సుంకాలు విధించినట్టుగా ప్రకటించడంతో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. దీంతో నష్టాలు ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్ను కొనసాగించాయి.